క్రీస్తులో మాకు అత్యంత ప్రియులైన దేవుని సంఘం ఎలా ఉన్నారు? మీరంతా కూడా బాగున్నారు నేను నమ్ముచున్నారు. రండి, ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు మనం ధ్యానించబోతున్న వాక్యం చూసుకున్నట్లయితే పాత నిబంధన నుంచి ఆమోస్ గ్రంథము దాని యొక్క 5వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు, అంత మాత్రం కాకుండా క్రొత్త నిబంధన నుంచి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మన యొక్క ధ్యానాంశము తిరస్కరణ విషయంలో మనము గడిచిన కొద్ది రోజులుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. శిలువకు వేయబడిన యేసుక్రీస్తును తిరస్కరించిన అనేక వ్యక్తుల జీవితాలను, అనేక పట్టణాల జీవితాలను మనము గడిచిన దినాల్లో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా శిలువకు వేయబడిన యేసుక్రీస్తును తిరస్కరించిన ఒక వ్యక్తి జీవితము చాలా భయంకరమైన లేకపోతే విషాదకరమైన వ్యక్తిగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనం ధ్యానిస్తే మనకు అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదండి, ఇస్కరియోతు యూదా. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు మనం ఒక మనిషిని మాత్రమే ధ్యానం చేయడం కాదు కానీ ఒక ఆత్మీయ స్థితిని మనము ఎదుర్కొంటున్నాం, లేకపోతే ధ్యానిస్తామని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇస్కరియోతు యూదా మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలోని, పరిశుద్ధ గ్రంథంలోని అత్యంత విషాదకరమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనకు స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాడు. ఎందుకండి, అతను చూసినట్లయితే మనము యేసును తెలియకపోవడం వల్ల కాదు కానీ ఆయన దగ్గరగా తెలిసినా కూడా ఆయన తిరస్కరించిన వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. కారణం చూడండి, ఇంకొక విషయం మనం గమనించినట్లయితే అంత మాత్రం కాకుండా యూదా సరిసుమారు నిజంగా 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు యేసుక్రీస్తుతో పాటు నడిచిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఆయనతో పాటు ప్రతి బోధను కూడా విన్న వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రతి అద్భుతం, ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా చూసిన వ్యక్తిగా కనపడుతున్నాడు. సేవలో భాగమయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆయనతో కలిసి భోంచేశాడు, ఆయనతో తిరిగాడు. ఆయన చేసిన ప్రతి అన్ని విషయాల్లో కూడా ఈ ఇస్కరియోతు యూదా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? ఎంత మాత్రం బయట వ్యక్తిగా ఉన్నట్టు కనపడతలేదు కానీ మనకి ఈయన లోపలి వ్యక్తిగా ఉన్నాడు యేసుక్రీస్తు జీవితంలో. అయితే చివరికి అయినప్పటికీ కూడా ఆయనతో కలిసి ఉన్న, ఆయనతో కలిసి నడిచిన, ఆయనతో కలిసి సేవ చేసిన, ఆయన చేసిన అద్భుతాలను చూసిన, ఆయన బోధన విన్నా, 3.5 సంవత్సరాలు ఆయనతో అన్ని విషయాలు పంచుకున్నా కూడా చివరకు ఆయన ద్రోహం చేసిన వ్యక్తిగా మనకు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే అత్యంత విషాదకరమైన వ్యక్తుల్లో ఇస్కరియోతు యూదా మనకు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా కనపడతా ఉన్నాడు. ప్రేమ బిడ్డలారా, ఇది మనకి ఏం తెలియజేస్తా ఉందంటే ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ బిడ్డలారా, కేవలం యేసును తెలుసుకోవడం మాత్రమే మన జీవితాల్లో సరిపోదండి. ఆయన చేత మనము మారు మనసు పొందుకునే వ్యక్తులుగా ఉన్నప్పుడే మనకు అది సరైన విధంగా కనపడతా ఉంది. ఎందుకంటే మత్తయి రాసిన సువార్త 7:7 స్పష్టంగా యేసు ప్రభు వారు ఆయన మాట ఏంటంటే, ప్రభువా అని పిలిచే ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో నన్ను చేరేవాడుగా ఉన్నాడు. కానీ చూడండి ఒక మాట, ఆ మాట మనం చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 27:21 చూసుకున్నట్లయితే, క్షమించండి, మత్తయి రాసిన సువార్త 7:21, మత్తయి 7:21 చూసుకున్నట్లయితే మనకు ఆయన చెప్తున్న మాట, యేసుప్రభు స్వతహా చెప్తున్నాడు, ప్రభువా అని నేను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినముందు అనేకులు వచ్చి, ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుత కార్యాలు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమం చేయువార్ల నా ఎదురు నుండి పొమ్మని చెప్పుతును అంటున్నాడు. అంటే ఇక్కడ ఇస్కరియోతు జీవితం కూడా అన్ని విషయాలు చూసాను, కానీ చివరికి వచ్చేపాటికి ఆయన అంత్యం భయంకరంగా ఉందండి. అందుకే కేవలము ఆయనతో పరిచయం మాత్రమే సరిపోదు, కేవలం ఆయన సేవ చేస్తే సరిపోదు, ఆయనతో ఉంటే సరిపోదు. కానీ గమనించండి, మారు మనసు అనేది చాలా అవసరం అండి. పశ్చాత్తాపం అనేది చాలా అవసరము. నోటితో ఒప్పుకోవడం మాత్రం సరిపోదు, కానీ విధేయత, తగ్గించుకునే స్వభావము, మారు మనసు చాలా ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా మనం గడిచిన దినాల్లో ధ్యానించుకున్నాం. 2 తిమోతి 3:5 చూసుకున్నట్లయితే, భక్తి వేషం కలిగిన వారే దాని శక్తిని ఎరగని వ్యక్తులు అనేకమంది ఉన్నారు. కేవలం భక్తి కలిగి ఉంటే సరిపోదు, కానీ భక్తి యొక్క శక్తిని ఆధారం చేసుకున్న వ్యక్తి మాత్రమే ముందుకు సరైన మార్గం నడిపించగలుగుతాడు. అంటే బయట భక్తి ఉంటుంది కానీ లోపల వారు దేవుని శక్తిపైన ఆధారపడి, అంటే దేవునిలో మార్పు వారి జీవితంలో ఉండదు. మార్పు లేని జీవితం యూదా జీవితంతో సమానమని మరొకసారి ఇక్కడ మనకు తెలియజేస్తా ఉందండి. చూడండి,
యూదా జీవితం ఈరోజు మనకి ఏం నేర్పిస్తూ ఉందంటే, అక్కడ ఆయనతో పరిచయం ఉంది కానీ ఆయనకుతో ఆత్మీయ సంబంధం, అంతరంగిక సంబంధం ఆయనతో లేనట్టుగా మనకు చూపిస్తూ ఉంది. ఆయన దగ్గర ఒక స్థానం మనకు కనపడతా ఉంది కానీ ఆయనలో మారు మనస్సు లేనట్టుగా కనపడతా ఉంది. ఇస్కరియోతుకు పిలుపు ఉంది కానీ దేవుడు ఎన్నుకున్నాడు కానీ లోపలనే అయితే పరిపూర్ణ సమర్పణ యేసు ప్రభువుకు ఆయన అప్పగించినట్టుగా మనకు కనపడడం లేదు. ప్రేమ బిడ్డలారా, ఈరోజు మన హృదయం ఎలా ఉందండి? సరిగా లేని జీవితం, మన హృదయం సరిగా లేకపోతే మన జీవితంలో ఎంత మాత్రం మార్పు లేదని ఒక స్పష్టతను గుర్తుంచుకోవాలి. చూడండి, మన జీవితం ఈరోజు అనేకసార్లు మనం ఉంటాం, సంఘంలో కనబడతా ఉంటాం, కానీ క్రీస్తులో మనము ఉండేవారిగా ఉన్నాము. అంత మాత్రమే కాదండి, వాక్యం మనం వింటాం కానీ దాని ప్రకారం మనం జీవించేవారుగా ఉండమండి. చాలాసార్లు సేవ చేస్తాం కానీ ప్రేమంది ఉంటారా, నిజమైన ఆత్మీయత మనలో కనపడదు. నీ స్థితిని కాదు కానీ దేవుడు మన హృదయాన్ని మన స్థితిని చూసేవాడు కాదు కానీ మన హృదయాన్ని పరిశీలించేవాడుగా ఉన్నాడు. అందుకే మన హృదయాన్ని ఆయన పరిశీలించే ముందు మన జీవితం, మన స్థితిని చూసుకోవడం కాదు పైన, అయితే లోపల మన హృదయం ఏది ఉందో మనం పరీక్షించుకునే వ్యక్తులుగా ఉండాలి. చూడండి, అంతమాత్రం కాకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే, రెండో విషయాన్ని గమనించినట్లయితే, అంతరంగిక పాపము లేకపోతే దాచిపెట్టిన పాపము అది ఎక్కడ తీసుకెళ్తుందంటే ఆత్మీయ పతనానికి నడిపించేదిగా ఉంది. ఈరోజు మన ధ్యానాంశానికి పుచ్చుకున్న ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 12వ మనం చూసుకున్నట్లయితే, అక్కడ చాలా ఇజ్రాయేల్ పరిస్థితి, యేసుక్రీస్తు పూర్వము బిఫోర్ క్రైస్ట్ అంటే 760 సంవత్సరాల కిందట ఇశ్రాయేల్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఆ విషయాలు అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వారి ఆత్మీయ జీవితం ఎంత భ్రష్టుపట్టిపోయిందో చూడండి. మీ అపరాధములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరమైనవి నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాలతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన దృష్టితో మీరు నాటినను ఆ పండ్లను మీరు త్రాగరు అంటే చూడండి, మీరు అపరాధములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరమైన నేను ఎరుగుదును అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఇక్కడ గమనించినట్లయితే మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమ బిడ్డరా, మీ పాపములను నేను ఎరుగున్నాను. మీ పాపములు, మీ అతిక్రమములు చాలా మీ అపరాధములు చాలా విస్తారమైనవి అని దేవుని వాక్యము తెలుస్తూ ఉందండి. ఇక్కడ ఏం గమనిస్తున్నాడు దేవుడు? వారి జీవితంలో ఆరాధన ఉన్నా, వారి జీవితంలో భక్తి బయటికి కనపడినా, కానీ దేవుడు అంటున్నాడు, ఐ థింక్ ఆటిని కాదు నేను చూస్తూ ఉన్నది ఏం చూస్తున్నాడు? ఆయన లోపల హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన బయట ఆరాధన కాదండి. ఇశ్రాయేల్ ప్రజల్లో ఆరాధనలో చురుగ్గా ఉన్నారు, కానీ జీవితంలో అవినీతితో కలిసి వారు జీవిస్తూ ఉన్నారండి. వారు బలులు నర్పించారు కానీ, పాటలు పాడారు కానీ, వారి పేదలను అక్కడ చెప్తా ఉంది అణగద్రొక్కిన వారుగా, పేదల దగ్గర లాక్కున్నట్లుగా, వారి పంట పప్పును లాక్కున్నట్లుగా వారిని మనం చూస్తున్నామండి. దేవుడు ప్రేమ వారి హృదయాన్ని పరిశీలించాడు ఆయన. ఎందుకంటే అంతమంది వారి ఆరాధన తిరస్కరించి, ఎందుకంటే వారి హృదయము సరిగా లేదని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తామండి. ఇక్కడ ఈ వాక్యం ఎందుకు చూపిస్తున్నామంటే, ఇది మనం ఒక విధంగా చూసుకున్నట్లయితే యూదాతో నేరుగా దీనికి సంబంధం ఉన్నట్లుగా మనకు చూస్తూ ఉందండి. అతని ద్రోహం ఒక్క క్షణంలో ప్రారంభం అవ్వలేదు. గమనించండి ప్రేమించమంటారా, యూదాతో ఇది నేరుగా ఎందుకు సంబంధం కలుగుతున్నానంటే, అతని ద్రోహం కేవలం ఒక క్షణంలో ప్రారంభమైంది కాదు కానీ అది లోపల దాగి ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంది. మన అంశం 2వ పాయింట్లో లోపల అంతరంగిక పాపము అది ఆత్మీయ పతనానికి దారితీస్తున్న విషయంపై నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ఎందుకంటే ఇక్కడ యోహాను రాసిన సువార్త 12:6 ప్రకారం ఆయన ఒక దొంగగా కనపడుతున్నాడండి. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఈ 12:6లో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, వాడిలాగు చెప్పింది బీదలకు శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించు వచ్చాను కనుక అలాగూ చెప్పాను. ఎవరైనా ఇస్కరియోతు గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒక స్త్రీ అత్తరుగుడి అక్కడ వేసిపోయి పాదాల ఆమె వేసి తన వెంట్రుకలతో అది కార్యాన్ని జరిగించినప్పుడు అక్కడ ఇస్కరియోతు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమని ఎందుకు వేస్ట్ చేస్తున్నది, బీదలు కమ్మి ఏదో ఒక బీదలు కమ్మి ఒక కార్యం చేయొచ్చు కదంటే అక్కడ అంటున్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ 12:6 చూసినట్లయితే దాని స్పష్టంగా దాని ప్రకారం మనం గమనించినట్లయితే బీదలపైన మనసుతో కాదు కానీ వాడు అప్పటికే దొంగ, ఇస్కరియోతు దొంగ, వారు డబ్బు సంచి కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు, అందులో వేయబడిన ప్రతిసారి కూడా దొంగలించుకుంటూ వస్తున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి. ప్రేమేంద్రుడారా, యాకోబు చూడండి, ఎందుకు ఇక్కడ మనం చూసినట్లయితే దీని ఇంకా లోతుగా మనం ధ్యానించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనము 1వ అధ్యాయం 14-15 చూసినట్లయితే ఇక్కడ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందండి? ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరలు కొల్పిన వాడిపై శోధింపబడును. దురాశ ఇక్కడ గమనించండి, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును
కాదను. ఏంటంట, ఆశ ఏదైతే ఉందో, దురాశ ఏదైతే ఉందో అది గర్భాన్ని ధరించేదిగా ఉంది. ఆశ గర్భం ధరించినప్పుడు అది పాపముగా మారుతుంది, పాపం కంటది. పాపం ఎప్పుడైతే కంటదో, పాపం అక్కడితో ఆగదు. కానీ ఆ పాపం ఎప్పుడైతే పరిపక్వం అవుతుందో ఇంకా అది అతిగా లోపం, ఆ పాపం పెరుగుతూ 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 వచ్చేది ఏమవుతుందంట, ఎక్కడికి వెళ్తుంది, మరణాన్ని కనేదిగా ఉంది. ఇక్కడ ఈ యూదా జీవితంలో కూడా అదే గమనించవచ్చు మన ప్రియమంగా. ఆయన జీవితంలో డబ్బు ఆశ మొదటి నుంచి కూడా ఉందని దొంగగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఆశ పాపంగా మారింది, ఆ పాపము పరిపక్వమైంది. ఆ యూదా జీవితంలో దీన్ని మరణానికి మార్చినట్టుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే చూడండి, ఒక్కసారిగా కాదండి, అది క్రమక్రమంగా పాపము పెరిగేదిగా ఉంది. ప్రేమ ఏమిటారా, మనం చూసినట్లయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం దాచుకునేది ఏంటంట, మనం దాచిపెట్టేది అంతర్కంగా మనం దాచిపెట్టే ఏ పాపమైనా కూడా అది మనల్ని వెలుపలలో నాశనం చేసేదిగా ఉందండి. చీకటిలో పెరిగిన ప్రతి పాపం కూడా ఒకానొక సందర్భంలో అది బయట వెలుగులో కనిపించేదిగా ఉందండి, ఖచ్చితంగా బయటపడేదిగా ఉంది. అంత మాత్రం కాదండి, దాగి ఉన్న మన అంతరంగిక పాపం ఏదైతే ఉందో అది మన ఆత్మీయ శక్తిని, మన ఆత్మీయ అధికారాన్ని తగ్గించేదిగా ఉంది, లేకపోతే నాశనం చేసేదిగా ఉందండి. ప్రేమ బిడ్డారా, అది ఎప్పుడైతే పాపం మనం కోరిక స్థానంలో ఉంటుందో, ఆశ స్థానంలో మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం ఆశపడతామో అక్కడికే మనం దాన్ని కట్ చేయాలండి. ఆశను పాపంగా మారడానికి, పాపం అది పరిపమవడానికి ఎంత మాత్రం మనం విడిచిపెట్టే వ్యక్తులుగా మనము ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రేమ బిడ్డారా, ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే మనం అంతవరకు కాకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే మన ప్రేమ బిడ్డారా, మనకి గమనించినట్లయితే చూడండి, యూదా ఇక్కడ మూడో విషయం నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఇది ప్రైజ్ ఆఫ్ బిట్రాయల్ అంటే మిస్వాల్యూయింగ్ ద క్రైస్ట్. ఇక్కడ యేసు క్రీస్తును ద్రోహంగా లేకపోతే అమ్మి వేసిన విషయము మనం ధ్యానం చేస్తున్నాం. అంత మాత్రం కాకుండా దాంట్లో మనం గమనించినట్లయితే ఆయన యొక్క విలువను ఒక తగ్గించినట్లుగా, లేకపోతే ఆయన విలువను ఆయన తెలుసుకోలేని వ్యక్తిగా ఇక్కడ మనము గమనించవచ్చండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యూదా యేసుక్రీస్తుని ఎంత అమ్ముతున్నాడు, 30 వెండి నాణ్యాలకు ఆయన అమ్మేస్తున్నాడు. నిర్గమకాండము 21:32 ప్రకారం మనం దీన్ని మనం గమనించినట్లయితే ఇది ఎవరి ధరకు సాదృశ్యమో తెలుసా, ఒక దాసుని ఆ కాలంలో విడిపించడానికి ఇచ్చేటువంటి లేకపోతే ఆ దాసుని కొనుక్కోవడానికి, అంటే ఆ దాసుని యొక్క విలువగా ఈ యొక్క 35 వెండి నాణ్యాలుగా ఉంది. అంటే ప్రేమ ఏమిటంటే ఇక్కడ మనకి ఏం స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి, యేసు ప్రభువుని, దేవుని కుమారుని ఒక సాధారణ యొక్క దాసుని విలువకు తగ్గించి అమ్మేస్తున్నట్లుగా మనం అంతవరకు చిన్న చూపుగా యేసు ప్రభువుని చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది కేవలం ఒక ద్రోహం మాత్రం కాదండి. అందుకే నేను చెప్పాను, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది తప్పైన విలువ యొక్క నిర్ణయంగా మనము గమనించవచ్చండి. ప్రేమ ఏమిటరా, అంత మాత్రం కాదు, మనం చూసుకున్నట్లయితే ఎబ్రీ 12:16 మనం చూసినట్లయితే ఏషావు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును కేవలం ఒక భోజనం కోసం, ఒక పూట ఆహారం కోసం ఆయన అమ్ముకున్నట్లుగా చూస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ యూదా కూడా శాశ్వతమైన నిత్యత్వపు నిధి అయిన యేసుక్రీస్తును ఒక తాత్కాలికమైన లాభానికి ఆయన మార్చుకుని అమ్మేస్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. చూడండి ప్రేమ ఏమిటారా, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, మొదటి తిమోతి మనకు చూసినట్లయితే 1 తిమోతి 6:10 మనం గమనించినట్లయితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది ఏంటంట మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకుందిరి అంటున్నాడు. ఈ ధనాపేక్షతో ప్రారంభమైన యూదా యొక్క ధనాపేక్ష గలవాడు మనం వాక్యం చూస్తున్నాం. ఆయన డబ్బు సంచును మోసుకునే వ్యక్తి, అంటే ఇక్కడ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఈ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న ఈ యూదా తన జీవితంలో ఆ డబ్బు సంచులు దొంగిలించుకుంటూ వస్తున్నాడని మనం ఎందుకంటే ముందే ఆల్రెడీ యోహాను 12:6 మనము చూసాం. ఇక్కడ ధనాపేక్ష సకల విధానానికి అన్నిటికీ కూడా నాశనం చేయడానికి ఇది మూలంగా కనపడతా ఉందండి. ప్రేమ మనం క్రీస్తు కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అది చివరికి మనల్ని ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టేదిగా ఉంది. అది ధనాపేక్షణ కావచ్చు, క్రీస్తు కంటే మన జీవితంలో దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అది ఖచ్చితంగా ఒకరోజు మనకి ఆయనకు వ్యతిరేకంగా మనల్ని నిలబెట్టేదిగా ఉంది. చూడండి, మన జీవితంలో ఎక్కువ దేనికి విలువనిస్తున్నాం ఈరోజు?
మనము దేనికి విలువనిస్తామో అది మనల్ని నియంత్రించేదిగా ఉందనే విషయాన్ని గమనించాలండి. డబ్బుకు విలువిస్తే ఖచ్చితంగా అది మనల్ని కంట్రోల్లో పెట్టుకునేదిగా ఉంది. లేకపోతే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి నీవు అతిగా నువ్వు ప్రేమిస్తున్నావు, అది ఖచ్చితంగా నేను అక్కడికే నియంత్రించేదిగా ఉంది. అది నీ బిడ్డలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీకున్న ఆస్తి కావచ్చు, నువ్వు ఏ విషయంలో నీవు ఎక్కువగా క్రీస్తుని కంటే ఎక్కువగా ఏది స్థానాన్ని ఇస్తున్నావో అది ఖచ్చితంగా ఒకానొక సందర్భంలో నిన్ను అది నియంత్రించి తన స్వాధీనం ఉంచేదిగా ఉంటుంది. కానీ నేను చెప్పడానికి ఇష్టపడతాను, అది గ్రహించాలని చెప్తున్నా. అంత మాత్రం కాదండి, క్రీస్తు మొదటి స్థానంలో లేకపోతే ఖచ్చితంగా రాజీ తప్పదంటే ఎప్పుడైతే మనం క్రీస్తు మొదటి స్థానంలో పెట్టమో మన జీవితంలో ఏమవుతుందంటే మనం కాంప్రమైజ్ అయిపోయే వ్యక్తులుగా ఉంటాం. చాలాసార్లు పర్వాలేదు అన్న ఒక ఆలోచన, ఒక సాధారణమైన ఒక కాంప్రమైజ్ స్థితిలోనికి మనం వచ్చేసేవారుగా ఉన్నామండి. అంత మాత్రమే కాదండి, కొన్నిసార్లు మనం గమనించినట్లయితే క్రీస్తును చివరి స్థానంలో పెట్టేవారుగా ఉన్నాం. మన జీవితంలో మొదటి వాడు ఉన్నాడా, చివరిగా ఉన్నాడా, మనం పరిశీలించే వ్యక్తులుగా ఉండాలండి. ప్రేమేంద్ర ముందుకు మనం వెళ్ళినట్లయితే రిగ్రెట్ వితౌట్ రిపెంటెన్స్ ద ఫేటల్ మిస్టేక్ అని. అంటే చూడండి 27:3 మనం మత్తయి రాసిన సువార్త 27:3 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇస్కరియోతు యూదా బాధపడుతున్నట్లుగా కనపడుతున్నాడండి. అంతేనా? ఇక్కడ ఏం చేస్తున్నాడు యూదా? ఇక్కడ బాధపడినట్టుగా అయ్యో నేను తప్పు చేశానని బాధపడుతున్నాడు. ఆ డబ్బును అక్కడ తిరిగి ఇచ్చేస్తున్నాడు. అయ్యో నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని చెప్పేసి తన ఏ తప్పు లేని పరిశుద్ధ రక్తాన్ని నేను అప్పగించి తప్పు చేశానని బాధపడుతున్నట్టు కనపడుతున్నాడు. కానీ ఇది మొదటి చూపులో మనకి ఏం కనపడతా ఉందంటే ఇది పశ్చాత్తాపం కనపడతా ఉంది. కానీ ఇది నిజంగా మనం గమనించినట్టయితే ఆయనది పశ్చాత్తాపం కాదండి. ఎందుకంటే 2 కొరింథీ 7:10 ప్రకారం మనం చూసుకున్నట్లయితే నిజమైన పశ్చాత్తాపం అయితే ఆయన మరణానికి దారి తీసేది కాదు. ఎందుకంటే మనం గమనించినట్టు చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏంటంట? దైవ చిత్తానుసారమైన దుఃఖము అది రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేసేదిగా ఉందండి. మరి ఈ దుఃఖం అప్పుడు ఏమైనది మనం గమనించినట్లయితే అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. మరలా ఇంకొక చెప్తున్నా, దైవానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. ఇక్కడ మనం గమనించండి ప్రేమించమిట్లారా, ఇక్కడ కేవలము ఇస్కరియోతు యూదా బాధపడ్డాడు, కానీ ఇది ఆయన కేంద్రీకృతమైన బాధగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ దీని తర్వాత ఏమవుతుందని ఒక భయంతో దాన్ని రాబోయే పరిస్థితులను బట్టి ఆయన ఏడ్చినట్లుగా దేవుని ముందు అక్కడ మనం ఏడ్చినట్టుగా దాని పరిస్థితులను బట్టి ఏడ్చినట్టుగా చూస్తున్నాం. కానీ అయితే నిజంగా దేవుని ముందు పశ్చాత్తాపడిన మారు మనసు కలిగిన దుఃఖంగా ఇది కనపడట్లేదండి ప్రేమజనులారా. ఈయన మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు దగ్గరకు పరిగెట్టడానికి బదులు ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన నుంచి వైదొలుగుతున్నట్లుగా, ఆయన నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన దయను కోరుకోవడం, ఆయన కృపను కోరుకోవడం కంటే ఆయన చెప్తున్నాడు దేనికి అత్యాశకు గురవుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రేమేంద్రులారా గమనించండి, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలంటే పేతురు కూడా పాపం చేసిన వ్యక్తి కనపడుతున్నాడు. 3 సార్లు నాకు తెలియదని చెప్పేసి ఆయన యేసుక్రీస్తుని చూసి బొంకినప్పుడు అక్కడ లూకా రాసిన సువార్త 22:61 చాలా భయంకరంగా ఏడ్చాడంటే చూస్తున్నాం ఎప్పుడైతే ఆ విషయం గుర్తొచ్చి. అయితే అక్కడికి ఆగిపోలేదండి పేతురు జీవితంలో. యోహాను రాసిన సువార్త 21 మనం చూసుకున్నట్లయితే ఆయన జీవితాన్ని తిరిగి పునఃస్థాపించినట్లుగా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, అయితే నా మందను నువ్వు కాయి అని చెప్తున్నాడు. మనము అక్కడ చూస్తున్నాం. ఇక్కడ దానికి వ్యత్యాసాన్ని మనం ఏం గమనించాలండి? పాపము యొక్క సైజు కాదు, పాపం ఎంత భయంకరమైనదైనా ఉండొచ్చు, పాపము ఎంత చిన్నది పెద్దదని కాదు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది నీ పాపము చేసిన తర్వాత దాని పశ్చాత్తాపం నువ్వు ఏ వైపు నీ దారి నీ మార్గం ఏది దేని వైపు ఉందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలండి. చూడండి, ఇస్కరియోతు యూదా తను తానే దుఃఖించుకుని లోకానుసారం దుఃఖం ఏమవుతుందని ఒక భయంతో దుఃఖించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అయితే పేతురు మనం గమనించినట్లయితే ప్రేమించరా యేసు క్రీస్తు వైపు నడిచాడు, తిరిగి ఆయన పునఃస్థాపించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, కేవలం కొన్నిసార్లు బాధపడడం మాత్రమే దాని అర్థము దేవుని వైపు తిరిగినట్లు కాదండి. నువ్వు బాధపడినంత మాత్రాన, నువ్వు దుఃఖించినంత మాత్రాన దానికి దేవుని వైపు తిరిగినట్లు కాదండి. నేరారోపణ వచ్చినంత మాత్రాన అది నీ దుఃఖించినట్టు దేవుని వైపు కాదు. కానీ నేరారోపణ నీ జీవితంలో ఒకవేళ నీ తప్పు చేస్తున్నా, నేను దోషి అని నీకు గుర్తు చేస్తా ఉందంటే అది ఎంత మాత్రం శిక్షకు దారి కాదు, కానీ నిన్ను దేవుని వైపు తిరిగి రావాలని నీకు మార్గాన్ని చూపించేదిగా ఉంది. ప్రేమ దేవుడారా మనం గమనించినట్లయితే
దేవుని నుండి పారిపోతే, దేవుని నుంచి వైదొలిగితే అది నాశనంగా గుర్తుంచుకోవాలి మనం. అయితే దేవుని దగ్గరికి వస్తే క్షమాపణ లేకపోతే మారు మనసు మనకు కలిగేదిగా ఉంది. ఆలస్యం చేసినట్లయితే మన హృదయము కఠినంగా మార్చబడుతుందనే విషయాన్ని కూడా మనము గ్రహించుకోవాలండి. ప్రేమ ఏంటంటారా, ఇంకా అంతకు ముందుకు వెళ్తే ఇక్కడ చూసినండి 5వ విషయం, జడ్జిమెంట్ అండ్ వేలింగ్, ద ఎండ్ ఆఫ్ ది రిజెక్షన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమోసు 5:16 మనం ధ్యానించినట్లయితే, ఆమోసు 5:16 దేవుడు సైన్యములకు అధిపతి అయిన ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపవచ్చుచున్నాను గనుక రాజు మార్గం అన్నింటిలో అంగలార్పు వినబడును, వీధులన్నింటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరూ. అంగలార్చుటకు వారు సేదగాండ్రులను పిలుతురు, రోదన చేయు నేర్పగల వారిని అంగలార్చుటకు పిలిపింతురు. ఇక్కడ మనం గమనించాలండి, ఏమంటున్నాడు ఆయన ఆమోస్ ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఇక్కడ ఒక టైం వస్తుంది, ఆ టైంలో అంగలార్పు భయంకరమైన రోదన ప్రతి వీధుల్లో కూడా కనపడుతుంది. ఎందుకంటే వారు దేవుణ్ణి తిరస్కరించిన వ్యక్తులుగా కనపడుతున్నారు ఇశ్రాయేల్ జనాలు. దేవుని మార్గాలను వారు తిరస్కరించిన వ్యక్తులుగా మన ఇశ్రాయేల్ జీవితాన్ని గమనించుకోవచ్చు. దేవుడు చెప్తున్నాడు, మీ ముఖాంతరంగా నేను వెళ్తాను కానీ అంటున్నాడు. ఇక్కడ చూడండి, నేను మీ మధ్య సంచరించబోచున్నాను గనుక సంచరించబోచున్నాను గనుక రాజమార్గంలో అంగలార్పు వినబడును అంటున్నాడు. ఐ విల్ పాస్ త్రూ యూ. దిస్ ఈజ్ నాట్, ఇక్కడ గమనించాల్సిందంటే నేను మీ ముఖాంతరం సంచరిస్తున్నాను కానీ ఇక్కడ దీని అర్థం ఏంటండి, ఇది ఒక ఆశీర్వాదం కాదు, ఇక్కడ దేవుని యొక్క న్యాయ తీర్పుకు సూచనగా ఉందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలండి. చూడండి, ఒక ఉదాహరణ చెప్పాలంటే లూకా 19:41 యేసు ప్రభు యెరూషలేమును చూసి ఏం చేస్తున్నాడు, ఆయన ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, కన్నీళ్లు కాల్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక అంగలార్పు అక్కడ చూసినట్లయితే ఎందుకు యెరూషలేము ఆయనను తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అదే అంతేకాకుండా మనం హెబ్రీ 10:37 చూసినట్లయితే బలవంతుడైన దేవుని చేతుల్లో, జీవం గల దేవుని చేతుల్లో పడటం ఎంత భయంకరమైన విషయాన్ని మనము గుర్తు చేస్తూ ఉందండి. ఇస్కరియోతు జీవితం చూసినట్లయితే ఆయన ఒక ఒంటరితనంలో, ఒక నిరాశలో ఆయన మరణానికి తీసుకెళ్ళినట్లుగా మన జీవితాన్ని మనము చూస్తున్నామండి. ఒక చూడండి, యేసుక్రీస్తుని తిరస్కరించడము అది దేనికి తీసుకెళ్తుందంటే ఒక నాశనానికి తీసుకెళ్లేదిగా ఉందని మనము గుర్తుంచుకోవాలి. యూదా జీవితం ఒంటరితనంతో, నిరాశతో ఆయన మరణానికి వెళ్ళినట్లయితే ప్రేమేంద్రుడరా, మన జీవితాలు ఒకవేళ క్రీస్తు నిరాకరించినట్లయితే మనం కూడా ఇస్కరియోతు యూదా వలె నాశనానికి అది దారి తీసేదిగా ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని నిర్లక్ష్యం చేస్తే అది ఖచ్చితంగా మన జీవితంలో ఆత్మీయ అంధత్వాన్ని తీసుకొచ్చేది అనే విషయాన్ని మనం గుర్తించాలండి. ప్రేమేంద్రుడరా, పాపం మన హృదయాలని కఠినంగా చేసేదిగా ఉంది. పాపము అది పరిపక్వకు వచ్చేంత వరకు వదలకూడదు కానీ ఆశయ స్థానంలోనే దాన్ని మనము కట్ చేసేవారుగా ఉండాలండి. క్రీస్తు లేకపోతే ప్రేమేంద్రుడరా మన జీవితంలో ఒక శూన్యం అనే విషయాన్ని గుర్తించాలి. మార్పు లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే అది ఖచ్చితంగా మన జీవితాన్ని నాశనానికి యూదా వలె తీసుకెళ్లేదిగా ఉందనే విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. ప్రేమేంద్రుడరా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, మనం కొన్నిసార్లు యేసుక్రీస్తుకు దగ్గరగా ఉన్నట్లుగా మనం అనిపిస్తాం కానీ అయితే మనము ఆయనను కోల్పోయే వ్యక్తులుగా ఉండవచ్చు. గమనించుకోండి. ఎందుకంటే ఏం నేర్పిస్తున్నాడు ఇస్కరియోతు జీవితం అంటే, యేసు ప్రభు దగ్గరగా ఉన్నాడు కానీ తన జీవితాన్ని కోల్పోయాడు. మనం కూడా కొన్నిసార్లు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, అయితే కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మనం చాలాసార్లు ఆయన బాధపడ్డాడు, అయ్యో తప్పు చేశాను, పరిశుద్ధ రక్తం నేను అర్పించి తప్పు చేశానని చెప్పి ఏడ్చాడు. కానీ అక్కడ కొన్నిసార్లు మనం బాధపడవచ్చు, ఏడవచ్చు, కానీ అయినప్పటికీ కూడా మనం నాశనం అయ్యేవారుగా ఉన్నాం. ఎందుకంటే మనలో పరిపూర్ణమైన పశ్చాత్తాపం రాకపోతే బాధతో, అది బాధపడడం వేరే, పశ్చాత్తాపడం వేరే అనేది మనము పేతురు జీవితంలో, ఇస్కరియోతు జీవితంలో మనం చూస్తున్నాం. పేతురు ఏడ్చాడు, ఇస్కరియోతు ఏడ్చాడు, కానీ పేతురు దేవుని దగ్గరికి మళ్ళా వచ్చాడు, తన జీవితం పునఃస్థాపించబడింది. ఇస్కరియోతు ఏడ్చాడు కానీ తనకు జరగబోయే పరిస్థితులను బట్టి ఏడ్చాడు కానీ, శారీరకమైన రీతిగా ఏడ్చాడు కానీ ఆత్మీయ రీతిగా ఆయన దేవుని చిత్తానుసారమైన ఏడుపు ఆయన జీవితంలో ఆయనలో కనపడలేదు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అలాగే ఉంటామండి. ఏ విధంగా ఉంది ఈరోజు? దగ్గరగా ఉన్నామనుకుంటున్నామా? అన్ని విషయాలకి చాలా క్లోజ్గా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఇంకా మన జీవితంలో సరైన పశ్చాత్తాపం లేకపోతే, కేవలం బాధతో ఆగిపోతే, సరైన పశ్చాత్తాపం లేకపోతే ఖచ్చితంగా మనం కూడా యూదా వలె ఉండేవారుగా ఉంటున్నాం. మన ప్రారంభము ఇస్కరియోతు యూదా చాలా మంచిగా ప్రారంభం ఉంది కానీ ఆయన అంతము మాత్రం చాలా భయంకరంగా, చాలా ఒక విషాదకరమైన ఘటనగా అది ముగించబడిపోయిందండి. అయితే ప్రేమేంద్రుడరా, ఇప్పుడు మన జీవితం అయితే అలా ఉండడానికి దేవుడు ఇష్టపడతలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పటికీ కూడా దేవుడు ఈరోజు
ఇస్కరియోతు యూదా వలె ఉండాలని ఆశపడలేదు, కానీ కారణము ఇప్పటికీ కూడా శిలువ మనల్ని పిలుస్తూనే ఉంది. ఈరోజు కూడా ఆయన కృప మనకి దగ్గరగానే ఉంది. ఈరోజు కూడా ఆయన దయన మనల్ని, ఆయన కృప, ఆయన కరుణ మనల్ని పిలిచేదిగా ఉందండి. అందుకే యెషయా రాసిన సువార్త, యెషయా రాసిన ప్రవాది గ్రంథం 1:18 అంటాడు, రండి నా దగ్గరకు వస్తే మీరు మీ వివాదములను నేను తీర్చుకుందాం రండి అంటున్నాడు ఆయన. చూడండి, యెహోవా ఈ మాట సెలవుచున్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందాం, మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను, అవి హిమము వలె తెల్లబడను, కెంపు వలె ఎర్రవైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవని వగును. చూడండి, ఇప్పటికి కూడా రండి నా దగ్గరకు అంటున్నాడు ఆయన. ఈరోజు నా జీవితము ఇస్కరియోతు జీవితం వలె అవ్వకూడదంటే మనం చేయవలసిన కార్యము ఆయన దగ్గరకు రావాలండి. ఆయన దగ్గరకు వస్తే ఆయన మన పరిశుద్ధంగా, మన పాపాన్ని హిమము కంటే తెల్లగా ఆయన కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి, అదేవిధంగా యావేలు 2:12 కూడా మనకు అదే మాట చెప్తున్నాడు. యావేలు 2:12 కూడా చూసుకున్నట్లయితే ఆయన చెప్తున్నమాట అంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. ఇప్పుడైనా మనఃపూర్వకంగా తిరిగితే ఆయన మన దగ్గరకు మరలా ఆయన మన దగ్గరకు తీర్చుకునేవాడు అన్నాడు. ఎందుకంటే ప్రేమ దేవుడురా, యోహాను 6:37 ప్రకారం చూసుకున్నట్లయితే ఆయన ఎంత మాత్రం మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. అంతేనండా? చూడండి, తండ్రి నాకు అనుగ్రహించి వాళ్ళందరూ నా ఎదుకు వస్తున్నారు, నా ఎదుకు వచ్చి వాళ్ళని ఎంత మాత్రం నువ్వు బయటికి త్రోసివేయను. ఆయన ఎంత మాత్రం మనల్ని బయటకు త్రోసివేసే దేవుడు కాదండి. ప్రేమ దేవుడురా, మన యొక్క అంత్యము మన మీద ఆధారపడి ఉందండి. ఇప్పటికీ కూడా మనం దాన్ని మార్చుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఆయన శిలువ ద్వారా మనకి ఇప్పటికీ కూడా ఇచ్చి ఉన్నాడు. ప్రేమ దేవుడారా, ఏగా అయితే చివరికి ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా, నీ యొక్క మార్పు ఇప్పటికీ కూడా నీ దగ్గరే ఉందండి. ఇస్కరియోతు యూదా వలె కేవలం బాధపడి బయట పరిస్థితులను బట్టి నువ్వు శారీరకమైన మరణం విడిచినట్లయితే ఎంత మాత్రం ఉపయోగం అవుతుంది, కానీ నువ్వు ఆత్మానుసారమైన మనపూర్వకంగా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను ఆయన స్వీకరించేవాడు. ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు, కానీ పశ్చాత్తాపం కలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టమైన బలిగా మనం చూస్తున్నామండి. విరిగి నరిగిన మనసు ఆయనకి ఇష్టమైనగా చూస్తున్నాం. అయితే ఈరోజు మళ్ళా తిరిగి చివరికి ఆయన దగ్గరికి వస్తాం. ఒక పేతురు వలె మనం ఆయన దగ్గరికి వస్తాం, ఇస్కరియోతు వలె వద్దు. ప్రేమ దేవుడరా, ఇశ్రాయేలు జీవితంలో భయంకరమైన పాపము, భయంకరమైన అన్యాయము, లేని వారి దగ్గర లాక్కునే స్వభావము, బయట ఆరాధన ఉంది, భక్తి ఉంది, అన్నీ చేస్తున్నారు, కానీ వారి జీవితంలో పాపంతో నిండిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవితంలో కూడా అన్నీ ఉన్నాయేమో, కానీ ఈరోజు చివరకు ఇస్కరియోతు వలె జీవితం చూసినట్టయితే ఆయనతో కలిసి నడిచాడు, ఆయనతో కలిసి జీవించాడు, ఆయనతో కలిసి తిన్నాడు, ఆయన బోధ విన్నాడు, ఆయన అద్భుత కార్యాలు చూశాడు, కానీ చివరకు ఆయన అంత్యము భయంకరంగా విషాదకరంగా ముగిసిపోయిందండి. ఈరోజు మనం అన్ని విషయాలు ఆయన దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మనస్సాక్షి మారు మనస్సు లేకపోతే యూదా వలె మన అంతం అవ్వచ్చు, కానీ దేవునికి అది ఇష్టం కాదు. అందుకే ఆ శిలువ ఇప్పటికీ కూడా తెరిచే ఉంది. ఆయన కృప ఇప్పటికీ కూడా నేను పిలుస్తూ ఉంది. రా ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నీ జీవితం మారబోతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.